హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డేటా సైన్స్ సెషన్స్ చూస్తున్నాం. లాస్ట్ సెషన్స్లో మనం హౌ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్స్, ఫ్లాట్ ఫైల్స్, అలాగే హౌ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ సిఎస్వి ఫార్మాట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ చూసాం. ఈరోజు మనం హౌ టు కలెక్ట్ ఆర్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఇంటర్నెట్. సో రియల్ టైంలో మీరు చూసినట్లయితే మ్యాక్సిమం మనం డేటా కలెక్ట్ చేసేది ఆన్లైన్ నుండే, మ్యాక్సిమం ఇంటర్నెట్ నుండి మనం డేటా కలెక్ట్ చేయడానికి పెట్టుకుంటాం అనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం. యాక్చువల్గా మనం డేటాబేసెస్ నుండి డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. సో డేటాబేసెస్ నుండి డేటా కలెక్ట్ చేసుకునేది మాత్రం తర్వాత సెషన్స్లో చూద్దాం. ఈ రోజుకి మాత్రం హౌ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఇన్ కపుల్ ఆఫ్ వేస్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో I will mark this session as importing data from internet. ఓకే, సో మనం ఫస్ట్ వేరియస్ వెబ్సైట్స్ నుండి డేటాను ఎలా కలెక్ట్ చేసుకోవచ్చో చూద్దాం. సో మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్స్ నుండి మనం డేటా కలెక్ట్ చేసుకునేది. ఒకటి ఏంటంటే యూఆర్ఎల్ లైబ్రరీ అనేది ఒకటి యూజ్ చేసి పైథాన్లో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే రిక్వెస్ట్ ప్యాకేజ్, పైథాన్లోదే రిక్వెస్ట్ ప్యాకేజ్ యూజ్ చేసి కలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఆర్ఎల్ లిబ్ అనే దాని నుండి కనుక మనం యూజ్ చేసి డేటా కలెక్ట్ చేయాలనుకోండి, చూడండి, ఫ్రమ్ URL lib dot request import URL retrieve. సో ఇదేం చేస్తుందంటే URL retrieve అనే మెథడ్ యూజ్ చేసి, అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను URL అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇది డైరెక్ట్గా ఈ URL వేరియబుల్కి మనం డైరెక్ట్ URL ఇచ్చేయచ్చు అనమాట. వీ కెన్ అసైన్ URL టు దిస్. సో నేనేం చేస్తున్నానంటే ఒక URL తీసుకున్నాను, అందులో నుండి ఒక పబ్లిక్లీ అవైలబుల్ డేటా సెట్ని నేను డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక URL తీసుకున్నాను, HTTPS, దిస్ ఈజ్ ఏ మెషిన్ లెర్నింగ్ డేటాబేస్. సో పబ్లిక్లీ అవైలబుల్ మెషిన్ లెర్నింగ్ డేటాబేస్ ఆర్కైవ్ ఇది. ఇందులో నుండి చాలా డేటా సెట్స్ ఉంటాయి. forestfires.csv అనే ఫైల్ని నేను రిట్రీవ్ చేసుకుంటున్నాను. సో URL అసైన్ చేశాను. నౌ ఏమి ఇవ్వాలి ఇక్కడ? URL రిట్రీవ్. సో ఏం రిట్రీవ్ చేస్తాం? URL వేరియబుల్ అండ్ ఇంటూ ఏ నేమ్, ఎనీ నేమ్. సపోజ్ సేమ్ నేమ్, forest fires .csv. సపోజ్ ఈ URLలో ఉన్న డేటా ఈ వేరియబుల్లోకి వచ్చింది, ఈ వేరియబుల్లో నుండి ఈ ఫైల్లోకి వస్తుంది. సో లెట్స్ రన్ దిస్. సో URL lib dot request. So here it is showing response. What it is showing, ఈ ఫైల్ డౌన్లోడ్ అయింది అని చెప్తుంది. ఎక్కడ డౌన్లోడ్ అయింది? మన లోకల్ సిస్టమ్కి డౌన్లోడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, forestfires.csv few seconds ago. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది ఫైల్. ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం వేరియస్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనం ఇంకా డేటా అనాలిసిస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ విత్ ద డేటా సెట్ మనం చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గెటింగ్ ది డేటా సెట్ ఫ్రమ్ పబ్లిక్ ఇంటర్నెట్. ఓకే, సో సేమ్ కేసు నేను యూజ్ చేసి పాండాస్ డేటా ఫ్రేమ్ నుండి వ్యూ చేయాలనుకుంటున్నాను సేమ్ డేటానే. సో మనకి URL లైబ్రరీ ద్వారా ఏం చేయొచ్చు? URL రిట్రీవ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే
మనం పబ్లిక్ సైట్ నుండి డేటా డౌన్లోడ్ చేయొచ్చు. ఆ డౌన్లోడ్ చేసింది లోకల్ సిస్టంలో స్టోర్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్పబోతున్నాను. పాండాస్ యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేయొచ్చు. బట్ డైరెక్ట్గా కలెక్ట్ చేసి వ్యూ చేయొచ్చు వితౌట్ సేవింగ్ టు ద లోకల్ సిస్టమ్. లోకల్ సిస్టమ్కి సేవ్ చేయకుండా డైరెక్ట్గా వ్యూ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. సపోజ్ దెర్ ఈజ్ ఏ df is equal to pd dot read underscore csv. సపోజ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా యూఆర్ఎల్ వేరియబుల్ ఇచ్చేస్తున్నాను. యూఆర్ఎల్ వేరియబుల్ ఏముంది, ఎంటైర్ యూఆర్ఎల్ ఉంది అనమాట. సో ఐ విల్ రన్. ఓకే, I need to import pandas. Import pandas as pd. Okay. So now the URL has been turned into pandas data frame to view. How I will view? Print df dot head. So I will run this. So this is the data you can view directly through pandas without downloading the file to the local system. Local system లో డౌన్లోడ్ చేయకుండా చూడొచ్చు. సో ఇది రెండు రకాలుగా మనం వ్యూ చేయొచ్చు అనమాట. సో దీని నుండి మనం ఎలాగైనా ఇంకా డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటాని ప్లాట్ చేయాలనుకున్నాను అనుకోండి. గ్రూప్ బై చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గ్రూప్ బై మంత్ అండ్ ఏరియా. Suppose I will take month and then I will take area and then dot mean of that those columns నేను తీసుకుంటాను, వాటితో ప్లాట్ చేస్తున్నాను. కైండ్ ఏమి ఇస్తానంటే బార్ ప్లాట్ ఇస్తాను, బార్ గ్రాఫ్. ఓకే, బిఫోర్ దట్ I need to again import for plotting. Import mat plotlib dot pyplot as plt ఇస్తాను. So I will now plot. So plt dot y ని లేబుల్ చేస్తున్నాను. y label as area. Okay, then I will show plt dot show. So I will run this. Let me run from top. It is taking time. Yeah, it came. So I have plotted with month on x-axis and area that the fire consumed by the fire. అంటే ఆ రెండు వేరియబుల్స్కి నేను తర్వాత ప్లాటింగ్ కూడా చేశాను అనమాట. సో ఈ రెండు రకాలుగా డేటాని కలెక్ట్ చేసాం. సో కలెక్టింగ్ డేటా యూజింగ్ దిస్ URL lib అనమాట. దెన్ ఐ ఆమ్ డైరెక్ట్లీ వ్యూయింగ్ యాజ్ ఏ పాండాస్ డేటా ఫ్రేమ్. ఈ రెండు చేశాను. సో ఇక్కడ అన్నిటికంటే ఈజీగా ఇంకో మెథడ్ ఉంది. అదేంటో తెలుసా? యూజింగ్ రిక్వెస్ట్ ప్యాకేజ్. సో URL లిబ్ యూజ్ చేసి మనం డేటా కలెక్ట్ చేయొచ్చు. అలాగే రిక్వెస్ట్ ప్యాకేజ్ ఇన్ పైథాన్ యూజ్ చేసి కూడా మనం డేటా కలెక్ట్ చేయొచ్చు. సో రిక్వెస్ట్ ప్యాకేజ్ చాలా ఫ్లెక్సిబుల్, చాలా యూస్ఫుల్ ప్యాకేజ్. ఆల్మోస్ట్ 7 million డౌన్లోడ్స్ రిక్వెస్ట్ ప్యాకేజ్ అయినాయి పైథాన్. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ప్యాకేజ్ అనమాట. లెట్స్ చెక్ విత్ దట్. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ ఆల్రెడీ నేను ఇంపోర్ట్ చేశాను. దెన్ ఐ విల్ గివ్ URL1 యాజ్ ఎ వేరియబుల్ టు గివ్ అవర్ ఓన్ సైట్, that is tritreetech.com, to collect the data in the form of some HTML format. Okay, so URL1 ఇచ్చాను. సపోజ్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే
రిక్వెస్ట్ డాట్ గెట్. ఇక్కడ గెట్ మెథడ్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ల నుండి గెట్ మెథడ్ ఎవ్రీ టైం ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ రిక్వెస్ట్ ఈజ్ హిట్టింగ్ వెబ్సైట్ అది రెస్పాన్స్ కలెక్ట్ చేస్తుంది అనమాట. రెస్పాన్స్ కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంది వేరియబుల్లో. ఓకే, ఎక్కడ గెట్ చేయాలంటే యూఆర్ఎల్ 1. ఓకే, అది కాబట్టి వేరియబుల్ యూఆర్ఎల్ 1. సో సపోజ్ టెక్స్ట్ అనే వేరియబుల్ ఇంకోటి తీసుకొని ఈ r.text ఇచ్చాను అనుకోండి, టెక్స్ట్ ఏ అయితే టెక్స్ట్ ఫార్మెట్ ఉందో అదంతా కలెక్ట్ అయ్యిద్ది. సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ టెక్స్ట్, ఓకే, request is not defined, so I need to import request package also. Suppose I import request package also, so I will run this. Yeah, so now it collected data from the website. So this is all like HTML format. Okay, HTML header is there. సో దిస్ ఈజ్ హౌ ఇలాగ మనం డేటా కలెక్ట్ చేసుకుంటాం. ఇలా డేటా కలెక్ట్ చేసుకున్నాక మనం వేరియస్ పర్పసెస్కి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే వెబ్సైట్ నుండి ఎలాగా డేటా కలెక్ట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏపీఐ నుండి ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు డేటా అనేది చూద్దాం. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ట్విట్టర్కి సపరేట్ ఏపీఐ ఉంది, అలాగే క్వాండిల్కి సపరేట్ ఏపీఐ ఉంది. సో ఇవన్నీ పబ్లిక్గా యూజ్ చేసుకోవచ్చు మనం. క్వాండిల్ అనేది ఒక వెబ్సైట్ విచ్ హ్యాస్ పబ్లిక్ డేటా సెట్స్ రెడీలీ అవైలబుల్ టు యూజ్ అనమాట. సో నేనేం చేస్తున్నానంటే క్వాండిల్లో ఒక డేటా సెట్ ఉంది, స్టాక్ ప్రైస్ డేటా సెట్, అది యూజ్ చేసి డేటా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ద సేమ్ ఫార్మెట్ మనం ఇంపోర్ట్ రిక్వెస్ట్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు ఇంపోర్ట్ జేసన్ అనేది కూడా చేద్దాం, ఎందుకంటే మనము క్వాండిల్ నుండి జేసన్ ఫార్మాట్లో డేటాను తీసుకుంటున్నామని. నేను ఇంపోర్టింగ్ జేసన్ కూడా చేస్తున్నాను. ఓకే, దెన్ నేనేం చేస్తున్నానంటే యూఆర్ఎల్కి ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ యూఆర్ఎల్ 2 తీసుకుంటాను. యూఆర్ఎల్ 2 ఈజ్ ఈక్వల్ టు క్వాండిల్ వెబ్సైట్ వెబ్ అడ్రస్ నా దగ్గర ఉంది, డైరెక్ట్గా అది యూజ్ చేసేసుకుంటాను అనమాట. ఓకే, one second. So I will directly use the web address. Then నేనేం చేస్తున్నానంటే ఈ కలెక్ట్ చేసిన యూఆర్ఎల్ని ఆ డేటాని జేసన్ ఫార్మాట్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో జేసన్ ఒక వేరియబుల్ తీసుకుంటాను, జేసన్ అండర్ స్కోర్ డేటా ఈజ్ ఈక్వల్ టు జేసన్ కంటే ముందు మనము ఆ వెబ్సైట్ అడ్రస్ దగ్గర నుండి మనము రెస్పాన్స్ తీసుకోవాలి కదా, రెస్పాన్స్ కలెక్ట్ చేసుకోవాలి. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాక ఫాలో అయిన ప్రాసెస్, రిక్వెస్ట్ డాట్ గెట్ దట్ URL2. ఓకే, URL2, దెన్ జేసన్ డేటా వచ్చిన డేటాని నేను వచ్చిన డేటాని నేను జేసన్లోకి మారుస్తున్నాను. RES రెస్పాన్స్ని డాట్ జేసన్ ఫార్మాట్, జేసన్ మెథడ్ యూజ్ చేస్తాం మనం జేసన్లో కన్వర్ట్ చేయడానికి. ఓకే, నౌ ఐ విల్ ప్రింట్ జేసన్ అండర్స్కోర్ డేటా. సో ప్రింట్ చేసాము, ఇది డేటా. ఈ డేటా ఏంటంటే క్వాండిల్ సైట్లో స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ఫర్ ద ఇయర్ ఆఫ్ 2017 నేను డౌన్లోడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హౌ ద కాలమ్స్ లుక్ లైక్ అనేది డేటా సెట్ అండర్ స్కోర్ డేటా లిమిట్. సో కాలమ్ నేమ్స్ ఆర్ ఓపెన్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, వాల్యూమ్,
డివిడెండ్, చాలా కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ డేటాకి వెళ్తే రియల్ డేటా ఉన్నాయి ఇన్ ఫిగర్స్. సో ఇలాగ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీఐ నుండి. ఓకేనా? ఏపీఐ నుండి డౌన్లోడ్ చేసుకున్న డేటాని మనం వేరియస్ పర్పసెస్కి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ డేటాలో నేనేమనుకుంటున్నానంటే మ్యాక్సిమం ఓపెనింగ్ ప్రైస్, హైయెస్ట్ ఓపెనింగ్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ఓపెనింగ్ ప్రైస్ ఆన్ ఎనీ డే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓపెన్ ప్రైస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓపెన్ ప్రైస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఈ డేటాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డిక్షనరీ ఫార్మేట్లో ఉన్న లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్, ఈ లిస్ట్లో మళ్ళీ లిస్టులు ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే లిస్ట్ కాంప్రిహెన్షన్స్ని లూపింగ్ ద్వారా లిస్ట్ కాంప్రిహెన్షన్స్ని యూజ్ చేసి మనం రిజల్ట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే సపోజ్ ఆన్ ఎనీ డే నాకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే ఓపెనింగ్ ప్రైస్ కావాలి. ఓపెనింగ్ ప్రైస్ కాలమ్ నేమ్స్లో ఎన్నోదంటే 0, 1 ఫస్ట్. కాలమ్ ఇండెక్సింగ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, 1, 0, 1, 2, 3 అలాగా. సో ఓపెనింగ్ ప్రైస్ అంటే ఫస్ట్ కాలమ్ నాకు కావాలి. సో రిజల్ట్ ఫస్ట్ రాస్తాం తెలుసు కదా. నెక్స్ట్ ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఎనీ డే, ఎనీ డే అనేది ఒక ఇటరేటర్ కింద తీసుకుంటున్నాను. ఫర్ ఎనీ డే ఇన్ జేసన్ అండర్ స్కోర్ డేటా, అదే కదా మంది జేసన్ అండర్ స్కోర్ డేటాలోకి రీడ్ చేసాం. జేసన్ అండర్ స్కోర్ డేటా దాని దగ్గర నుండి మనం కాలం తీయాలి. ఎలా తీస్తామంటే డేటా సెట్ అండర్ స్కోర్ డేటా, మళ్ళీ దీనికి ఫర్దర్గా డేటా అనేది తీసుకుంటాం. సో ఇన్సైడ్ కొటేషన్స్ ఇవ్వాలి, కాలం నేమ్స్ అన్నమాట. ఓకే, సో ఐ వాంట్ ది ఎనీ డే ఓపెన్ ప్రైస్ ఫర్ ఎనీ డే ఇన్ జేసన్ డేటా. ఎలాగా? ఇక్కడ మీరు చూస్తే జేసన్ డేటాలో డేటా సెట్ డేటాలోకి వెళ్ళి డేటాలోకి వెళ్ళాలి. ఓకే, ఈ డేటా సెట్ డేటాలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డేటా ఎక్కడ నుండి స్టార్ట్? ఇక్కడ నుండి స్టార్ట్. డేటా తీసుకున్నాం. 0 ఫస్ట్ది ఓపెనింగ్ ప్రైస్ డేటా ఇచ్చేసాం. ఓకే, ఇలా ఇచ్చాము, డేటా ఇచ్చాము. ఇక్కడ కండిషన్, నేను ఒక కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ కూడా వాడచ్చు ఇన్సైడ్ లిస్ట్ కాంప్రిహెన్షన్. సో ఇఫ్ ఎనీ డే ఆఫ్ ఓపెన్ ప్రైస్ అంటే ఫస్ట్ కాలం ఈజ్ నాట్ ఈక్వల్ టు నన్. సో ఒకసారి మీరు ఇది చూస్తే నేను ఎలా రాశానంటే ఓపెనింగ్ ప్రైస్ ఆన్ ఎనీ డే ఫర్ ఎనీ డే ఇన్ ద ఎంటైర్ డేటా సెట్, ఎనీ డే ఆఫ్ ఓపెనింగ్ ప్రైస్ నాట్ ఈక్వల్ టు 1. ఎక్కడైతే నల్ వాల్యూ కాకుండా నిజంగా వాల్యూ ఉందో ఆ వాల్యూని ఎనీ డే 1లోకి తీసుకుంటున్నాం అనమాట. ఇది ఓపెన్ ప్రైస్. సో ఓపెన్ ప్రైస్ వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి? మ్యాక్సిమం ఓపెనింగ్ ప్రైస్, లోయెస్ట్ ఓపెనింగ్ ప్రైస్. సో సపోజ్ మ్యాక్స్ ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, మ్యాక్స్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ మనకు ఉంది తెలుసు ఆల్రెడీ. సో ఓపెన్ అండర్ స్కోర్ ప్రైస్ మ్యాక్స్. బట్ ఈ వేరియబుల్ మనం స్ట్రింగ్ ఫార్మాట్లో మార్చి స్టోర్ చేద్దాం. స్ట్రింగ్ ఆఫ్ మ్యాక్సిమం ఓపెనింగ్ ప్రైస్. ఓకేనా? అగైన్ min open price, min open price is equal to str మినిమం అనేది అగ్రిగేట్ ఫంక్షన్ ఓపెన్ అండర్ స్కోర్ ప్రైస్. ఓకే, దెన్ నేనేం చేస్తానంటే ప్రింట్ చేసేస్తాను. ప్రింట్ ద మ్యాక్సిమం ఓపెన్ ప్రైస్ ఆన్ ఎనీ డే ఇన్ ద ఇయర్ 2017 is in dollars. String concatenation, then I will give max underscore open. Okay, okay, and then here only I will give
another concatenation I give the minimum open price is min underscore open. Okay, now I will print. వచ్చిందా? The maximum opening price on any day in the year 2017 is $183. Minimum opening price is 116. ఇక్కడ డాలర్స్ పెట్టుకోవాలి. సో maximum opening price ఏమో $183, మినిమం ఓపెనింగ్ ప్రైస్ ఏమో $116. ఓకే, ఇలాగ మనము ఈరోజు ఏమేమి చూసామంటే how to collect data from internet using URL library, and then దాన్ని లోకల్ డెస్క్టాప్ మీదకి డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా పాండాస్ డేటా ఫ్రేమ్లోనే ఎలా వ్యూ చేయాలో చూసాం. తర్వాత రిక్వెస్ట్ అనే ప్యాకేజ్ యూజ్ చేసి ఎలా డేటా రిట్రీవ్ చేయాలో చూసాం. అదే రిక్వెస్ట్ ప్యాకేజ్ యూజ్ చేసి ఏపీఐ నుండి ఎలా సారీ అదే రిక్వెస్ట్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ నుండి HTML టెక్స్ట్ ఫైల్స్ ఎలాగా రిట్రీవ్ చేయాలో చూసాం. ఎట్ లాస్ట్ మనం ఏం చూసామంటే హౌ టు రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏపీఐ, స్పెసిఫిక్ ఏపీఐ చూసాం. ఓకేనా? దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. Let's meet in the next session. Thank you for listening. Please subscribe our channel and do mention any comments if necessary. Thank you.